అందరికీ నమస్కారము. ఇంక ఇది నాటుకోడి అని అమ్ముతూ ఉన్నారు కదా, ఆ కోడి లెగ్ పీసులు. నాటుకోడి అంటే ఇంకా గట్టిగా ఉంటుంది. ఇది కాకపోతే దాని టేస్టే ఉంటుంది, కొంచెం తక్కువ. మరి ఇంట్లో పాత రోజులు అప్పుడు పెంచినట్టు నాటుకోడి టేస్ట్ కాదు, కానీ దాదాపు దానికి దగ్గరలో ఉంటుంది. ఇది ఇంత సన్నగా ఉంటాయి వాటి కాళ్ళు, పెంచే వాటి. ఇంకా ఇవి అయితే స్టిక్కుల్లాగానే అయిపోతాయి ఆ బోన్స్ అయితే. ఇలా మంచిగా తడి లేకుండా కొంచెం సేపు తడి అంతా గుంజుకున్నాక కొంచెం ఆయిల్ వేసేసి ఈ పీసులు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇది మనకు ఎట్లా అంటే కూరగాయలు వండినట్టే, మనం ఆయిల్లో వేసి అటు ఇటు అని ఉప్పు కారం చల్లినామంటే టేస్ట్ బాగుంటుంది. మనం పులుసు పెట్టినామంటే కొంచెము ఎమ్మడే అయిపోగొట్టాలి పులుసు కర్రీ. ఇవైతే వారం 10 రోజులైనా ఇలా మనం చిన్న పీసుల కర్రీ వండుకున్నా బాగానే ఉంటుంది. ఈ కర్రీ ఇట్లా వేపుకున్నా కానీ తొందరగా ఉడికిపోతుంది అన్నట్టు. ఇది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అటు ఇటు కలిపేసుకొని పసుపు అల్లం వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేయకూడదు, అల్లం నల్లగా అయిపోతుంది, వేగి వేగి టేస్ట్ మారిపోతుంది. ఎందుకంటే మనకు సాల్ట్ తోటి పీసుకు సాల్ట్ పట్టుకొని టేస్ట్ బాగా వస్తుంది ఆయిల్లో వేగేటప్పుడు. ఇప్పుడు కొంచెం ఈ కలర్ వచ్చిన తర్వాతనే పసుపు వేసుకోవాలి, అల్లం వేసుకోవాలి. ఇంక ఇప్పటి పిల్లలకు తగ్గట్టుగా ఉన్నాయిలేండి ఈ పెంచిన కోళ్ళ పీసులు కూడా. వాళ్ళు మంచిగా ఊరికనే తినేలాగా అటుపోతే ఇటుపోతే లాలీపాపల్లాగా లాలీపాపలు కొనుక్కొని తింటారు కదా, అట్లనే అదైతే ఎట్లా అయిపోయింది చూడండి. ఒక స్టిక్ లాగానే కనబడుతూ ఉన్నది దానికి ఉన్న బోన్, లెగ్ పీసుకున్నది. అయితే వేగుడు కూడా తొందరగా వేగిపోతుంది, మనము పప్పు వండినంత టైం కూడా పట్టదు. ఇంక ఇప్పుడు తగినంత కారము వేసేసుకోవాలి, ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ముందే వేయకూడదు, ఎందుకంటే నల్లగా అయిపోతాయి, మాడిపోయినట్టు అయిపోతాయి. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనము ఈ పీసులు తిన్నాక కూడా అది కర్రీలో అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది టేస్ట్. ధనియా పొడి వేసుకుంటే అయిపోతుంది. ఉల్లిపాయ వేసి ధనియా పొడి వేసినామంటే మంచి లెగ్ పీసులు రెడీ అయిపోతుంది. పిల్లలు మంచిగా అది స్టిక్ లాగా పట్టేసుకొని తినచ్చు. కొంచెం నిమ్మరసం ఉల్లిపాయ పెట్టుకున్నామంటే ఇంకా మనకు ఉల్లిపాయ గుజ్జు అన్నంలోకి పనికొస్తుంది. ఇవి ఇలా తినచ్చు. వీటికి ఇంకా ఎంత అసలు వదిలిపెట్టకుండా తింటారు. ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. ముందే ఉప్పులు కారాలు ఉల్లిపాయలు వేసినామంటే కొంచెం నలుపు వచ్చేస్తుంది, మాడిపోయినట్టు ఉంటుంది. ఇలా వేగనట్టు ఈ ఉల్లిపాయ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ గుజ్జు మీద నిమ్మరసం పిండామంటే ఇక వదులుకుంటామా రైస్లో. పీసు లేకున్నా మంచిదే, కానీ ఆ గుజ్జు ఉంటే చాలు, మంచిగా మనం తినే అంత అన్నం కలుపుకొని తినచ్చు ఆ గుజ్జుతోటి. పీసులే కావాలని ఏం లేదు. ఇక ఇలా ఇచ్చిందంటే పిల్లలు ఆహా ఇక మనకు లాలిపాప సప్పరించుకుంటే తిన్నట్టే తినేస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్